ఆప్కే అదాలత్లో పంజాబ్ సీఎం గారు భగవత్ మాన్ గారి మీద ఉన్న ఆరోపణ ఇతను తన మీద తనకే కోపం ఉన్నవాడిగా కనపడుతున్నారు. మాన్ సార్, నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసి చెప్పుకుంటున్నారు. మాన్ సార్, మీలాంటి ఒక అందగాడు లేడని. మాన్ సార్, నేను పార్లమెంట్లోనే చెప్పాను, నేను ఎప్పుడూ అద్దం ముందర నుంచుని నన్ను నేనే పొగుడుకుంటాను. మాన్ సార్, మీరు అత్తరు కొడుతున్నారు. బయట వాళ్ళందరూ వచ్చి నీకు మర్యాద ఇవ్వాలంటే ముందు నువ్వు నీకు మర్యాద ఇచ్చుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు విరిగి తీరాలి అనేది గుడ్డు తలరాత. ఏదో ఒక విధంగా అది విరిగి తీరాల్సిందే. కానీ బయట ఫోర్స్ వల్ల ఆ గుడ్డు విరిగిందంటే లోపల ఉన్న ప్రాణం అయిపోతుంది. కానీ అది లోపల నుంచే విరుగుతోందంటే జీవితం ప్రారంభం. అసలు మీరు ఎవరు అన్నది మీరే నిర్ణయించండి. బయట నుండి ఒకడొచ్చి నువ్వు ఇదిగా అవ్వాలని వాడు చెప్పకూడదు. మీరు అది కూడా అవ్వచ్చు. నీకు ఇది సరికి రాదు, ఇదే సరిగ్గా ఉంటుంది. నీకే అంతా తెలుసుండాలి. నువ్వే నీకు జడ్జ్. నిన్ను ఎక్కువ క్రిటిసైజ్ చేసేది నువ్వే అయి ఉండాలి. మీ జడ్జి వచ్చి నవజోత్ సింగ్ సిద్ధు. అవును, సిద్ధు సార్ అప్పుడప్పుడు చెప్తారు, తలపాగా చుట్టినోడంతా భగత్ సింగ్ అయిపోతాడా? భగత్ సింగ్ దేశాని కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు, కానీ భగవంత్ మాన్ పంజాబ్ ని బానిస చేసేశాడు. నేను భగత్ సింగ్ అయిపోయానని నేను ఎవ్వరికీ చెప్పలేదే. నేను ఒక చిన్న పురుగు కూడా కాదు. 23వ వయసులో ప్రాణత్యాగం చేశారు, అది కూడా మన దేశం కోసం. సరేనా? కానీ మనం వాళ్ళని ఫాలో చేయడం తప్పు కాదు కదా. వాళ్ళ కళల్లో దేశం ఎలా ఉండాలి లేదా ఎలా ఉండుంటుంది. భగత్ సింగ్ ఏ రోజు బాధపడలేదు. అదేంటంటే ఆయన దేశం స్వతంత్రం పొందుతుందా లేదా స్వేచ్ఛ పొందుతుందా అన్న విషయం ఆయనకి తెలిసింది. కానీ ఆయన బాధపడింది ఒకే ఒక విషయం కోసమే. స్వేచ్ఛ పొందిన తర్వాత ఈ దేశం ఎవరి చేతికి వెళ్తుంది. ఆయన బాధపడింది కూడా కరెక్టే కదా. ఈరోజు 75 ఏళ్ల తర్వాత విదేశానికి పారిపోతున్నాం. వీళ్ళని తరవడానికి భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకా ఉద్దమ్ సింగ్ లాంటి వాళ్ళందరూ ఎంత త్యాగం చేశారు. ఇంకా కర్తార్ సింగ్, సరాబార్, రాజ్గురు, సుఖ్దేవ్, మన యంగ్స్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు బ్రిటిషర్స్ని ఇక్కడి నుంచి తరవడానికి. కానీ ఈరోజు 30-40 లక్షలు ట్రావెల్ ఏజెంట్స్కి ఇచ్చేస్తున్నాం. లైన్లో నుంచునో ఎక్కడ వాళ్ళ దగ్గర వెళ్ళడానికే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అదేంటంటే భగత్ సింగ్ కల స్వతంత్రం. అది ఈ ఎల్లో కలర్ టోపీ వేసుకుని ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళామంటే అందుకు ఎవరికి ఏ సమస్య రాకూడదు. చెప్పాలంటే ఈ సిద్ధు సార్ వచ్చి ఆయన సీనియరు. లాఫ్టర్ ఛాలెంజ్లో నాకు జడ్జిగా వచ్చారు. కొద్దిసార్లు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఏం చెప్పని నేను నవ్వుతూనే ఉన్నారు. నాకేమీ అర్థం కాదు. జోకర్ లాగా. అదేంటంటే ఆయన స్టైలే వేరు. ఆయన స్టైల్ ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కానీ అంతకుముందు అకాలీదళలో కూడా ఉన్నారు. కానీ అంతేకాకుండా అందరికీ ఒక కవిత చెప్తారు. మోడీకి చెప్తారు, ఆసారాంకి చెప్తారు, సోనియాకి అదే కవిత, మన్మోహన్ సింగ్కి అదే కవిత. అట్లీస్ట్ నేను సందర్భానికి తగ్గినట్టయినా మాట్లాడుతున్నాను కదా. కొన్నిసార్లు నేను సైలెంట్గా ఉంటాను. ఆయన స్టైలే వేరు, మనం ఏం ఆపలేం. ఒకసారి మీరు చెప్పారు నేను అతని ఫ్యాన్, ఆయన నా రోల్ మోడల్ అని కూడా, గుర్తుందా? అవునండి, ఆయనకి నేను క్రికెట్ ఫ్యాన్. ఆయన ఓపెనర్గా వచ్చినప్పుడు ఈరోజు కూడా ఫ్యాన్గా ఉన్నాను. అవునండి, శ్రీకాంత్తో పాటు వస్తారు ఓపెనర్. అప్పుడు నేను ఎక్కువ క్రికెట్ చూసేవాడిని, అందుకే ఫ్యాన్గా ఉన్నాను. ఇదంతా తప్పు చెప్పకూడదు. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ గజ్రీవాల్ అతన్ని పార్టీ ఫేస్గా ముందు నిలబడతారని విన్నాము. చెప్పాలంటే నేనే కేజ్రీవాల్ సార్ దగ్గర విన్నపించాను. నవజోత్ సింగ్ వచ్చి మన పార్టీకి రావాలనుకుంటే, అదేంటంటే ఆయన్ని సీఎం చేయాలని ఆయన ఇష్టపడ్డారంటే మీరు నా దగ్గర అడగాల్సిన అవసరం లేదు. మీరు అభ్యంతరమే లేకుండా చేసేయచ్చు. నేను వచ్చి ఆయన దగ్గర ఏ పోస్టింగ్లో అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా లక్ష్యం ఏంటంటే పంజాబ్ని కాపాడాలంతే. పంజాబ్ని డ్రగ్ నుండి కాపాడాలి. ఇప్పుడంతా మన బ్రెయిన్ డ్రైన్ అవుతోంది. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరూ కెనడాకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయంలో నేను ఎప్పుడూ కుర్చీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కానీ ఆయనే చెప్పారు, నేను అక్కడికి వెళ్తానని చెప్పారు. నేనేం చేస్తాను? పంజాబ్లో మార్పు తేడానికే వచ్చానని మీరు అప్పుడప్పుడు చెప్తున్నారు. కానీ సిద్ధు గారు ఏమంటున్నారంటే ఇతను మార్చడానికి కోసం రాలేదు. వచ్చినప్పటి నుంచి ఈయన ఏది మార్చలేదు. ఈయన మార్చింది ఒకటి, ఈయన భార్యను మాత్రమే.
ఇలా చూడండి. దీని ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది. ఆయనకి దాని గురించి అసలు ఏమీ తెలీదు. నాకొచ్చి రెండో పెళ్ళి జరిగింది. అది లీగల్గా జరిగింది. గురు గ్రంథ్ సాబ్ జీని ఆ, అతన్ని ఇంట్లోనే అతన్ని కూర్చోపెట్టి నియమాలతో జరిగింది. ఇందులో ఎవరికి ఏం సమస్య? ఇదే పంజాబ్కి అవసరం అని చెప్పండి. సిద్ధు సార్ చెప్తున్నారు కదా, అదేంటంటే నేను పెళ్ళాన్ని మారుస్తున్నాను, ఇంకా దేన్ని మార్చట్లేదని. అలా అంటే సిద్ధు సార్ ఒక విషయాన్ని మర్చిపో ఉండకూడదు. ఆయనకు ఉన్నది కూడా రెండో అమ్మే. ఎవడు ఒకడు వాడి కోసం అద్దాల భవనం కడుతున్నాడో వాడు ఇంకోటి మీద రాయి విసరకూడదు. నా నా వైఫ్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. వాళ్ళు రాజకీయంలో ఇంతవరకు నన్ను ఎలా చెప్పాలి, ఇంతవరకు రాలేదు. సోషల్ వర్క్ అంతా ఎక్కువ చేస్తారు. కానీ మీరేంటంటే వాళ్ళనే తప్పు చెప్తున్నారు. నన్ను అడిగితే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు అంతే. ఇలా అంతా కమెంట్ చేయడం అస్సలు బాలేదు. పర్సనల్ విషయం కూడదు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఇలాంటి ఒక పబ్లిక్ కమెంట్ చేయకూడదు. ఇలాంటి పబ్లిక్ లో లేదా ఈ మాట్లాడకూడదు. పిచ్లోనే ఆడతారంటే నాకు కూడా ఆడటం తెలుసు. నాకు కూడా షాట్ ఉంది. ఈరోజు ఆయన ఇది చెప్పారో అక్కడ కూర్చున్న 80%కి రెండో అమ్మ, రెండో పెళ్ళం, మూడో పెళ్ళం అంతా గుర్తొచ్చేస్తుంటాయి. మీకు అంతా తెలుసా? నేను పంజాబ్ సీఎం అండి. ఇప్పుడంతా బాదల్ కుటుంబంతో ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాడు. మెజటియా సార్ కూడా అప్పుడప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కౌగులించుకునే సమయం వచ్చేసింది. అదేంటంటే ఈ సిద్ధు సార్కి మెజిటియా సార్కి ఉందే, వీళ్ళు ఇద్దరు ఎప్పుడు బూతుల్లోనే తిట్టుకుంటారు. ఎదురెదురుగా ఎలక్షన్లో నుంచుంటారు. ఇద్దరు ఓడిపోతారు. ఎవడు గెలిచాడు? జీవన్ జ్యోత్ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎన్జిఓ జరుపుతోంది. ఆ అమ్మాయి గెలిచింది. ఈ ఇద్దరు ఓడిపోయారు. ఒక ఫంక్షన్లో వీళ్ళిద్దరూ కాగిలించుకున్నారు, పొగుడుకున్నారు. ఈ చోట్లోనే ప్రజలు మమ్మల్ని ఏమారుస్తున్నారా అని అనుకుంటున్నారు. ఏం చెప్తాను, వీళ్ళతో పాటు ఉండడం వల్ల నా సొంతోళ్ళు, అలాగే నా తాతయ్యలు, బామ్మలు ఎవరైనప్పటికీ కూడా మేము ఎటువైపు ఉన్నో మాట్లాడమని మేం చెప్తాం. కానీ అటువైపు చూడండి, వాళ్ళిద్దరూ కౌగలించి కలిసిపోయారు. అందుకే ఒక విషయం చేస్తున్నారంటే అది సరిగ్గా చెయ్యాలి. ఒక కవిత ఉంది, నువ్వు తెలివిగా ద్వేషించాలి, అలాగే గమనంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ స్నేహం పుట్టిందంటే సిగ్గుపడకూడదు. ఇప్పుడు ఇద్దరు సిగ్గుపడుతున్నారు. కానీ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కదా, అది భగవంత్ మానికి వ్యతిరేకంగా ఉంది. ఏ భాష అయితే సిద్ధు మాట్లాడతాడో అదే భాషనే బాదల్ కూడా మాట్లాడుతున్నాడు. సుఖ్బీర్ బాదల్ వచ్చి రీసెంట్ గా చెప్పారు, ఈ సీఎం ఒక పిచ్చోడని. నిజమేంటి? అసలు నిజమేంటి? చూడండి, ప్రకాష్ సింగ్ బాదల్ ఓడిపోయారు, సుఖ్దేవ్ బాదల్ ఓడిపోయారు, ఆయన అల్లుడు ఓడిపోయారు, ఆయన బావగారు ఓడిపోయారు, చుట్టాయన ఓడిపోయారు, బామ్మగారు ఓడిపోయారు, కెప్టెన్ అమరేందర్ సింగ్ ఓడిపోయారు, చన్నీ ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఇదే తట్టుకోలేకపోతున్నారు. టీచర్ కొడుకు ఒక ముఖ్యమంత్రి అయిపోయాడే. అలాంటే వాళ్ళు 3.5 కోట్ల ప్రజల్ని తిడుతున్నారా ఏంటి? వాళ్ళొక పిచ్చోడ్ని ఎన్నుకున్నారా? సుఖ్బీర్ బాదల్ ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాడు? సుఖ్బీర్ బాదల్ స్టేజ్లోనే చెప్తున్నాడు, ప్రకాష్ సింగ్ బాదల్ చనిపోయారు, ఇప్పుడు ఆయన మనతో పట్టలేరు. సుఖ్బీర్ బాదల్ చెప్తున్నాడు స్టేజ్లో, ఒక్కసారి కాదు 2-3 సార్లు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్నారే సర్దార్ ప్రకాష్ సింగ్ బాదల్, మీరు నాకు నాన్న లాంటి వారు. బాదల్ సార్ లేచి చెప్తున్నారు, నిజంగా నేను నీ నాన్నరా? అది కూడా ఒక నాన్న చెప్తున్నారు. ఎంత దారుణం! వీళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద స్కూల్లో చదివినవారు, కొండ మీద స్కూళ్ళుంటాయే ఆ స్కూల్లో చదివినవారు. వీళ్ళందరికీ 100 తర్వాతే లెక్కట్టం వచ్చు, దాని కింద అంటే రాదు. వీళ్ళని 144 crore అని చెప్పమంటే 1 crore 44 కోట్లని చెప్తారు. 100 తెలుసు, 44 తెలీదు. 44 చెప్పడం తెలీదు. వీళ్ళందరూ ఆ కొండ నుంచి చదివేసుకుని వచ్చారు.
పంజాబ్ కల్చర్ గురించి అసలు వీళ్ళకేమీ తెలీదు. నోటికొచ్చింది వాక్కుంటారు. సిద్ధు సార్ అంటున్నారు మిమ్మల్ని మజ్ను మాన్ అని పిలుస్తారంట. బానే ఉంది. సిద్ధు సార్ ఎవరు? సరే, సిద్ధు సార్ ఎవరు? విదేశం అతనా? మీ దేన్ని విడిచిపెట్టలేదు లేదు. కదా. సిద్ధు సార్ ఎవరు? కాంగ్రెస్లో ముఖ్యమైన అతనా? లేదే. ఆయన ఎవరు? మీ జడ్జ్, మీ గురు. లేదు లేదు, మీ రోల్ మోడల్. ఊడిపోయిన వారు. ఆయన ఇంకొక పార్ట్నర్ సుఖ్బీర్ బాదల్. ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గవర్నమెంట్ నడిపించిన వ్యక్తి అతనే చెప్తున్నారంటే భగవంత్ మాన్ తాగడం స్టార్ట్ చేశాడంటే 7 రోజులకు బయటకు రాడని. ఇంచుమించు 12 ఏళ్లగా ఇదే విషయం చెప్తున్నారు. భగవంత్ మాన్ డే అండ్ నైట్ మత్తులోనే ఉంటాడంట. సార్ మీరే చెప్పండి, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఎందుకు ఇక్కడ కూడా ఉంటారు. ఎవడొకడు 12 ఏళ్ళు డే అండ్ నైట్ తాగుతున్నాడో వాడు ప్రాణాలతో ఉంటాడా? ఉండడు కదా, ఉండడు కదా. నా లివర్ ఏవైనా రాడుతో చేశారా ఏంటి? అసలు నేను ఏం చెప్పాను? వీళ్ళకి చెప్పడానికి ఏం దొరకలేదంటే వీళ్ళు నోటికొచ్చింది వాగుతారు. నేను పొద్దున్న 6ంటికి లేచిన వెంటనే మొదటి ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఇన్ని పనులని 70 ఏళ్లలో ఎవరూ చేయలేదు, కానీ 1.5 సంవత్సరంలో నేను చేశాను. పంజాబ్లో 88% ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ దొరుకుతోంది. అంతేకాకుండా అందులో ఎవరిని మేము ఏమార్చట్లేదు. 600 యూనిట్లు ఫ్రీ. 2 నెలలకు ఒకసారి బిల్లు వస్తుంది. 600 యూనిట్లు ఫ్రీ. మీరు 4 ఏసీలు పెట్టుకున్నారా? మీకు 600 యూనిట్ల కింద వచ్చిందంటే మీకు కూడా ఫ్రీయే. బిల్లు వచ్చినా కూడా 0 చూపిస్తుంది. ఎందుకంటే పంజాబ్లో కరెంట్ ఉంది. నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే జార్ఖండ్లో పంజాబ్కి చెందిన ఒక కోల్ మైన్ ఉంది. ఎన్నో ఏళ్లగా మూసుంది. అది ఓపెన్ చేశాను. ఈసారి ప్యాడీ సీజన్ వస్తుంది. మొన్నటి నుంచి మొదలవుతుంది. 52 రోజులకి బొక్కు నా దగ్గర ఉంది. ఇంతకు ముందు ఇంతవరకు థర్మల్ ప్లాంట్ దగ్గర కోల్ ఉండిందే లేదు. ఉత్తి న్యూస్ మాత్రమే వస్తుంది. 5 గంటలకి సేకరించండి, 6 గంటలకి సేకరించండి. సార్ అసలు మీకు చేయడానికి మనసు రావాలి. వచ్చిందంటే జరుగుతుంది. ఇక్కడొచ్చి సమస్య అసలు ఏంటంటే మీ స్టార్గా ఉన్నప్పటి నుంచి మీకు తప్పట్లంటే బాగా ఇష్టం, కానీ పాలిటిక్స్కి వచ్చారంటే తిట్లు కూడా పడతాయి కదా. మీరు ఎప్పుడూ సిస్టమ్ని మార్చాలని మాట్లాడుతున్నారో, ఏ ఒక్క సిస్టమ్నైనా మార్చాలని మాట్లాడితే ఆ సిస్టమ్కి ఒక బెనిఫిషియరీ ఉందిగా, అదేంటంటే ఆ లాభం ఉంది కదా, అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇదంతా ఎలా అవుతుంది? ఇదంతా కుదరదు. వాళ్ళు తిట్టడం మొదలెడతారు సార్. మమ్మల్ని అసహ్యంగా మాట్లాడతారు, పాతదంతా మాట్లాడతారు, పొడిచి చూపిస్తారు. అదేంటంటే వీడికి ఏమి చేయకుండా సైలెంట్గా ఉండాలి, మన లైమ్ లైట్కి రావాలి. ఈ సిస్టమ్ ఇలాంటిదే. మొదటిసారిగా వచ్చిన ట్రైన్ ఇంకా మొదట వచ్చిన ప్లేన్కి విరోధం వచ్చింది. అదెలా ఆకాశంలో ఎగురుతుంది, అదెలా ట్రాక్లో ట్రైన్ వెళ్తుంది. మనం నడుస్తున్నాం కదా, ఇప్పుడు అందరూ అరిచేసుకుంటున్నారే. వాళ్ళ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అందరూ ట్రైన్లో వెళ్ళడానికి టికెట్ల కోసం లైన్లో నుంచుంటున్నారు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అవునా కదా? అందుకే చెప్తున్నాను, అవమానాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అన్నా సార్ చెప్పారు, రాజకీయాల్లో అవమానాన్ని మనం ఎదుర్కోవాలి. ఇక్కడ ఎవరిని పొగడరు. దీనికి సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతి విషయాన్ని తప్పు చెప్తాడు. ప్రతి విషయంలోనూ నెగటివ్ మైండెడ్గా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ తప్పు చెప్తాడు. ఫ్రెండ్స్ కూడా వాడి మీద అప్సెట్గా ఉన్నారు. వీడేంటి దేని చూసినా తప్పు చెప్తున్నాడు. వాళ్ళకి ఒక కుక్క దొరికింది ఫ్రెండ్స్కి. ఆ కుక్క ఉందిగా, అదొచ్చి నీళ్ల మీదే నడుస్తుంది. నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంది. అసలు ఇప్పుడు ఇందులో ఏం తప్పు చెప్తాడో చూద్దామని చెప్పారు. వాడిని పిలిచారు, వచ్చాడు. ఇదిగో చూడని చెప్పారు. వాళ్ళు కుక్కని ఇక్కడి నుంచి వదిలారు స్విమ్మింగ్ పూల్లో. కుక్క నీళ్ళ మీద నడుచుకుంటూ అటువైపు వెళ్ళిపోయింది. అక్కడ ఈ కుక్కను చూసావుగా, ఇప్పుడు ఇందులో ఏం తప్పు చెప్తావు? వాడు చూసి చెప్పాడు ఆ కుక్కకి ఈత కొట్టడం రాదని. వీళ్ళందరూ ఇంతే. ఏమి చేయడం చేత కాదంటే మిగతా వాళ్ళని తిడుతూ కూర్చుంటారు. అరవింద్ కేజ్రీవాల్ని తిడతారు, నన్ను తిడతారు. సరే తిట్టని, కుక్క అయితే మురుగుతుంది కదా అలా అనుకోవడమే. దాన్ని పట్టించుకోకుండా మేము పనిచేస్తూనే ఉంటాం. ఒకసారి చాలా అద్భుతమైన ఒక కవితని చెప్పారు, మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడటం మొదలెట్టారు. 56 ఇంచ్ చెస్ట్ని చూపించిన వెంటనే మాట్లాడటం మొదలెట్టారు. ఇండియాని డిజిటల్ చేసిన వెంటనే మాట్లాడటం మొదలెట్టారు. బుల్లెట్ ట్రైన్ వచ్చిన వెంటనే. ఇప్పుడు ఆ మాటలు ఎంత దూరానికి వెళ్ళింది? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడడానికి టాపికే లేదు.
మన్ కీ బాత్. మోదీ గారు మన్ కీ బాత్ని ప్రజలు 2 సార్లు వినేశారు. అతన్ని పీఎం చేశారు. ప్రజలు చెప్పేది వినండి, మీ నోటుకొచ్చింది వాక్కండి. ప్రజల మనసులో ఏముందో చూడండి. సిలిండర్ కాస్ట్లీ అయిపోయింది, సిలిండర్ ఖరీదు ఎక్కువైపోయింది, ప్రజలు ఎవరికి పని లేవు. కానీ ఇక్కడ చూసారంటే అన్నీ అమ్మబడుతున్నాయి. ట్రైను, నూనె, అది. మాన్ సార్, మీకు ఎప్పుడు సందర్భం దొరుకుతుందో అప్పుడంతా మీరు పుల్టానే మాట్లాడుతున్నారు. స్పీకర్ ఛాంబర్లో ఏదైనా మాట్లాడానని చెప్తే మీరు తిన్నగా వెళ్ళే అడవి చట్టాన్ని తీసి వదిలేశారు. ఏ విషయాన్ని తలకిందలుగా చూడకండి. ఏ విషయాన్నైనా తలకిందలుగా చూస్తే మీకు అర్థం కాదు. ఆ సెషన్లో కొన్ని గొడవలు జరిగాయి, నిజమే. అప్పుడు స్పీకర్ సార్ చెప్పారు, భగవంత్, పరిస్థితి దారుణంగా జరుగుతోంది, ఇప్పుడేమీ బాలేదు, నువ్వు కొంచెం సెర్చ్ చేయని చెప్పారు. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్, నువ్వు కొంచెం మందివ్వని చెప్పారు. అప్పుడు అక్కడ ఒక విషయాన్ని చెప్పాను, అది ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు అడవి లోపల ఎలక్షన్ని అనౌన్స్ చేశారో, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు అడవి లోపల ఎలక్షన్ని అనౌన్స్ చేశారో ప్రతి జంతువులు ప్రచారాన్ని మొదలెట్టేశారు. సింహం మేక చెల్లెమ్మ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి చెల్లెమ్మ నమస్కారం. అంతా ఎలా సాగుతోంది? మేక చెప్పింది బాగున్నామని, కానీ మనసులో ఏదో ఒక అనుమానం ఉంది. ఎందుకంటే సింహం ఎదురుగా వచ్చి తన ముందర చేయి కట్టుకుని నుంచునుంది. దానికి సింహం, చెల్లెమ్మ నువ్వేం భయపడొద్దు, ఇకపై అడవిలో మనమందరం కలిసే బతకబోతున్నాం. ఈ సింహం అంకుల్ ఎవరిని ఏమి చేయరని చెప్పేయమ్మా. ఇకపై మీ కుటుంబంలో అందరూ సంతోషంగా జీవించండి. కానీ వచ్చే ఎలక్షన్లో కొంచెం నా కోసం ఓటేసేయమ్మా ప్లీజ్ అని అడిగింది. ఇప్పుడు మరో చూడండి. నెక్స్ట్ ఏం జరుగుతోందంటే, చంపల్ పాల్ పచ్చుగా అందరికీ కనిపించింది. చంపల్ అడవి పచ్చుగా అందరికీ కనిపించింది. పిల్లులన్నీ ఎలకల్ని తీసి కంబులకి గిచ్చింది. సకా అడవి నీకని నక్కల దగ్గరే చెప్పేశారు. బాగా వినండి, సకా అడవి నీకని నక్కల దగ్గరే చెప్పేశారు. పొద్దున్న కూడా చీకటిగానే ఉంటుందని అవులందరికీ చెప్పేశారు. ఇంకా నిన్ను ఎవరు చంపడానికి ఉంటారని ఎలకల దగ్గరే చెప్పేశారు. ఎందుకంటే పక్షి ఎగురుకుంటూ వచ్చి కాళ్ళని పట్టి తీసుకుని వెళ్ళిపోతుంది కదా. ఇంకా పక్షులు ఉండవని ఎలకల దగ్గర చెప్పేశారు. ఎక్కువ ఎలకలు దొరుకుతాయని పక్షుల దగ్గర డీల్ పెట్టుకున్నారు. క్యాంపైన్ని అవగొట్టేసి సింహం తన ఇంటికి వస్తోంది. ఆడసింహానికి ఒకే సంతోషం, ఎందుకంటే సింహం ఇంటికి వచ్చేశారు కదా. ఆడసింహం చెప్తోంది, మై డార్లింగ్, మై హస్బెండ్, నాకు ఊరు చుట్టూ చూడాలని ఆశగా ఉంది. ఒక చిన్న ర్యాబిట్ని తినాలని నాకు చాలా ఆశగా ఉంది. సింహం చెప్తోంది, మై డార్లింగ్, దయచేసి నేను చెప్పేది విను. నీకు కావాల్సినంత తినచ్చు నువ్వు, కానీ ఎలక్షన్ తర్వాత తిను ప్లీజ్. ఈ చోట్లో నేను ఏ చెప్తున్నానంటే, ప్రజలకి ముందు వాళ్ళు మాటేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళందరినీ ఒక బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్ వచ్చే వరకు ప్రజల్ని నువ్వు ఎంతనే తిను. ఈ ట్యాక్స్ని వెయ్యి, ఆ ట్యాక్స్ని వెయ్యి, ప్రతి ట్యాక్స్ని ప్రజల మీద ఎందుకేస్తున్నారు? ఈ చోట్లో నేను కొట్టి చెప్తాను. రాజకీయ నాయకులకి కరెంటు ఫ్రీ అంటే, రాజకీయ నాయకులకి టోల్ ప్లాజా ఫ్రీ అంటే మరెందుకు ప్రజలకు ఇవ్వట్లేదు? ప్రజలే కదా మమ్మల్ని సృష్టించారు. ఇదంతా ప్రజల ఆస్తే కదా. లేదు సార్, మీరు ఎవరికి అసలు సందర్భమే ఇవ్వట్లేదనేది మీ మీద ఉన్న అరవింద్ ఒక పెద్ద కేజ్రీవాలే మా నింద. పార్టీకి లీడర్. ఆయన ఢిల్లీలో మొదలెట్టారు. అదేంటంటే లేడీస్కి బస్సులో ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ. కానీ వీళ్ళని చూడండి, అదేంటంటే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పేది కేజ్రీవాల్ ఫ్రీని దారపోస్తున్నారంట, ఫ్రీని దారపోస్తున్నారంట. నేనేం చెప్తాను, ఇది మంచిదే కదా. 300 యూనిట్లు కరెంటు, ఇంకొంచెం మెడికల్ ట్రీట్మెంట్, ఇంకా బస్సులో ప్రయాణం, ఇదంతా మంచి విషయమే కదా. ఫ్రీగానే కదా ఇస్తున్నారు. మరి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తానని చెప్పారే, ఆ కథ ఏంటి? అదెవరికి తెలీదు. దాని గురించి అర్థం మనం మాట్లాడకూడదు. నేనిది పార్లమెంట్లో ఎదురుగానే అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, మోడీ సార్కి మంచి రోజు ఎప్పుడు వస్తుంది? సరే, ఇక్కడ కొంతమంది ప్రశ్నలు అడగాలని తయారుగా ఉన్నారు. నేను మీ ఇంటర్వ్యూని ఒకటి చూశాను. అప్పుడు మీరు విదేశానికి వెళ్తున్నారు.
అప్పుడు ఎయిర్లైన్ విదేశాల ఎయిర్లైన్, ప్రజలు కూడా విదేశానికి చెందిన వాళ్ళు. అప్పుడు మీరు హెయిర్ హోస్టెస్ దగ్గర మీ భాషను మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భం ఏంటి? దాని గురించి మీరు చెప్పండి. ఇది మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చెప్పొచ్చు. అలా చెప్తే బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదేంటంటే, నేను విదేశానికి వెళ్తూ ఉన్నాను. న్యూయార్క్కి ఫ్లైట్, ఎయిర్ ఫ్రాన్సిస్ ఫ్లైట్. ఇక్కడ నుంచి ప్యారిస్ నుంచి న్యూయార్క్, ప్యారిస్ నుంచి న్యూయార్క్ వరకు నా పక్కన ఫారినర్స్ ఉన్నారు, ఇక్కడ నీగ్రో వాళ్ళు ఉన్నారు. మధ్యలో నేను బాగా ఇరుక్కుపోయా. అప్పుడే నేను ఆలోచించాను, 9:30 గంటలు ఇది ఎగరబోతోంది. మాన్సార్, 9:30 గంటలు నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకు పిచ్చి పడుతుంది. 9:30 గంటలు వీళ్ళతో పాటే మాట్లాడతాను. సరే, ఏదో ఒకటి చేద్దాం. అప్పుడు నాతో పాటు ఉన్నారు కదా నా కో ఆర్టిస్ట్, మేమందరూ ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తున్నాం. ఏదేవైనా సరే ఎప్పుడు నేను గొడవ పడతాను. మీరందరూ కళ్ళు మూసుకొని నిద్రపోండి, మీకు నాకు సంబంధమే లేదు. నేను బెల్లు కొట్టాను, అక్కడ హీరో స్టార్స్ వచ్చారు. ఎస్, మే ఐ హెల్ప్ యూ. అప్పుడు నా స్టైల్లో నేను ఒక లాంగ్వేజ్ని క్రియేట్ చేసి వాళ్ళ మీద ఒక దెబ్బ కొట్టాను. నేను చెప్పాను, అలీస్తలాల దుమ్దలాల గందలాల అలిహిస్తలాల అలిహిస్తలాల బులిగిస్తలాల బలిగిస్తలాల. తను చెప్పింది పాడన్. నేను చెప్పాను హిస్తలాల హుస్తలాల బలిబలిస్తలా అలిస్తలాల బురిబిస్తలాల బులివిస్తాయి. తను చెప్పింది, సారీ సార్, ఐ క్యాంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. నేను బాడీ లాంగ్వేజ్లో కోపాన్ని చూపించాను. హిలిపిస్తలాల లాంగ్వేజా, హిబిస్తలాల హిరిబిస్తరారా హింబలబిస్తాయి హారిండియా లూలాబిస్తా హిందలలాలి హిందలబిస్తా ఎయిర్ ఫ్రాన్సీ లోలాలిందే బాంబ్లే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నేను ఎయిర్లైన్ని తిడుతున్నానని తనకి బాగా అర్థమైపోయింది. మధ్యలో లుఫ్తాన్సా అని చెప్పేశాను కదా. తను చెప్పింది వెయిట్. తను వెళ్ళి ప్లేన్ క్యాప్టెన్ని తీసుకొచ్చింది. కెప్టెన్ వచ్చారు. ప్లీజ్ హెరగుస్తా గీరగుస్తా హరబుస్తా హరబి ఫ్రీకంటా హీరెగుస్తా గారగుస్తా కనపరకారక ఇష్టబత్తా. నన్ను చూసి ప్లీజ్ కమ్ విత్ మీ, నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. నన్ను నోటి దగ్గర మైక్ పెట్టేశాడు, ముందు నుంచే పెట్టి స్పీక్. నేను చెప్పాను, హంగలపిస్తా అలవలపిస్తా కెరపలపిస్తా ఇంగలపిస్తే బాల బొలబొస్తాయి. ఇంకేంటి, నా లాంగ్వేజ్ ఆ ఫ్లైట్లో పిజ్జా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఇంగ్లీష్లో చెప్పడం మొదలెట్టాడు. ఈ లాంగ్వేజ్ ఎవరికైనా తెలిసిందంటే వాళ్ళు పరిగెట్టుకుంటూ రండి అని. ఇలాంటి ఒక లాంగ్వేజ్ ఉంటేనే కదా వాడు కాంటాక్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ పదం ఏంటని అడిగితే నేనే చెప్పలేనుగా. నేను ఒకే ఒక వర్డ్ మాత్రమే పట్టిపెట్టాను, పిలిబోస్తి. ఎండులో నేను చెప్పడం వల్ల వీడికి ఏదో అడుగుతున్నాడని వాళ్ళు అనేసుకున్నారు. నా దగ్గర అడిగాడు, నీ లగేజ్ అంతా ఎక్కడా అని. ఇస్తే టికెట్ నన్ను ఫస్ట్ క్లాస్కి తీసుకెళ్ళాడు. ఫస్ట్ క్లాస్ అంతా ఎలా ఉంది ఊరు నాయనో. నాకు సేవలు చేయడం మొదలెట్టారు. ఇంకేంటి, నేను ఏం అడిగినా 2 నిమిషాల్లో నా కళ్ళ ముందర తీసుకొచ్చి పెడుతున్నారు. వెనక నుండి ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చింది. నా దగ్గర ఒక కవర్ ఇచ్చింది. ఆ తర్వాత చెప్పింది, యువర్ కో ప్యాసింజర్ సెండ్ ఇట్ టు యూ. అందులో పంజాబీలో రాసుంది, రే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళరా. నేనేం చేశాను, అదే పేపర్లో బ్యాక్ సైడ్లో నేను రాసి పంపించాను, సారీ, ఇది నేను కష్టపడి సంపాదించిన సీటు. అటువైపు వెళ్ళే ప్రతి ఎయిర్ హోస్టెస్ నన్ను చూసి అడిగేసే వెళ్తారు, ఆర్ యూ ఓకే? నేను చెప్తాను, హెబీలో వస్తే కొబ్బలో వస్తాయి. ఇలాగే ఒక విషయం స్వారస్యంగా జరిగింది. ఒక మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటే తను ఎంత దూరం అన్నా వెళ్ళగలడని మీరు క్లియర్గా చెప్పారు.